ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్, డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు కాబట్టి. థ్యాంక్ యూ అశోక్. సాటిస్ఫాక్షన్ ఉందా మీకు ఆ పోస్ట్? అంటే మిమ్మల్ని యాక్చువల్లీ చాలామంది మాతో సహా అనుకున్నది ఏంటంటే ఒక హోమ్ మినిస్టర్గా, అది కుదరకపోతే క్యాబినెట్లో మినిస్టర్గా, ఇది కుదరకపోతే టీటీడీ చైర్మన్గా, ఇవి మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం. మీ వరకు రాలేదు కానీ టీడీపీ వాళ్ళందరూ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, మీ అభిమానులు పర్టికులర్గా. అల్టిమేట్గా మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్ చేసిన మాట నిజం. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఓపెన్గానే వారి మనసులో భావాల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అవ్వలేదు. సో డిప్యూటీ స్పీకర్ అనేది అంటే మీ స్థాయికి, అంటే మీ ప్రొఫైల్కి ఓకేనా? మీరు సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారంటారు? స్పీకర్ ఈజ్ ద కీ రోల్. బట్ లక్కీగా ఏంటంటే స్పీకరు నేను మా ఇద్దరికి ఎప్పుడో 3 దశాబ్దాల స్నేహం ఉంది కాబట్టి నేను కూడా సభా నిర్వహణలో యాక్టివ్గా ఆల్మోస్ట్ సగం టైం ఆయన, సగం టైం నేను సభ జరిగినప్పుడు ఉంటున్నాం. సో కాబట్టి ఏంటంటే ఏదన్నా కొంచెం సభా నిర్వహణలో, ఎందుకంటే మాకు పార్లమెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. సో వాటిల్లో వీ కెన్ ప్లే కీ రోల్. సో తర్వాత సరిగ్గా సమావేశాలు అంటే ఇన్ ది సెన్స్ కమిటీస్ ఉంటాయి. గత 5 సంవత్సరాల్లో అసలు కమిటీ మీటింగ్లు ఏమీ జరగల. ఏదో కొన్ని కమిటీలు 2-3 సార్లు కూర్చున్నారు తప్ప అదొక తూతు మంత్రం అయిపోయింది. సో ఆ కమిటీ మీటింగ్లు అన్నీ సక్రమంగా జరగటం, కమిటీలు కూడా 1 వీక్లో క్లియర్ అయిపోతాయి. సో రెగ్యులర్గా కమిటీ మీటింగ్లు పెడతాం. ఒక శాసనసభ సంబంధించిన ఆ విధి విధానాలన్నీ కూడా కొంత గాడి తెప్పాయి అన్నమాట వాస్తవం. సో దాన్ని సరిచేసే, సరైన గాడిలో పెట్టే అవకాశం మా స్పీకర్ గారికి నాకు వచ్చింది. ఆ రకంగా ప్రస్తుతానికైతే అది గాడిలో పడేదాకా డెఫినెట్గా ఇది కూడా బాధ్యతాయుతమైన పోస్ట్. ఇట్స్ ఎ హానరబుల్ పోస్ట్. దానికి తోడు ఇప్పుడు మరి గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా నడిపిన విధానం వలన సరి చేయటానికి కూడా కొంత అవకాశం ఉంది. సో ఆ రకంగా గౌరవంతో పాటు ప్రస్తుతం కొన్ని చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. ఓకే. అంటే బేసిక్గా ఆ మధ్య ఒక ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేశారు, స్పీకర్ చైర్లో మీరు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా అక్కడ కూర్చొని ఉండాలి. ముందు నుంచి ఎలక్షన్ అయిన దగ్గర నుంచి దాని మీద ఏదో చాలా కామెడీ బిట్లు అవన్నీ. కానీ మీరు డిప్యూటీ స్పీకర్ అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కదా? రావటంలా ఏమో చూద్దాం, రావచ్చేమో నెక్స్ట్ సెషన్కి, బడ్జెట్ సెషన్కి రావచ్చు. ఎంతసేపు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి రోడ్డు మీద తిరిగి మాట్లాడతాం కాదు కదా. దానికి ఒక వేదిక ఉందా, ఆయన మనసులో ఏదన్నా చెప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే హీ కెన్ కమ్ టు ద అసెంబ్లీ అండ్ హీ కెన్ రిప్రజెంట్. ఆయన భావాలు అసెంబ్లీలో వ్యక్తపరచవచ్చు. అంటే అపోజిషన్ లీడర్గా గుర్తిస్తేనే వస్తానంటున్నాడు కదా. ఎలా గుర్తిస్తారండి? ప్రజలు గుర్తించాలి ముందు. 17 స్థానాలు ఇచ్చి, 18 స్థానాలు ఇచ్చి ప్రజలు ఏమన్నా గుర్తింపు ఎలా వస్తుంది? ఆయన నెగ్గపోయినా సరే నాకు ఏదో ఒకటి చేసి నాకు ఇవ్వాలని అడిగినా కూడా అడగవచ్చు. సాధ్యం కాదు కదా. ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని కస్టమ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం మరి మినిమం 10% సీట్లు రావాలి అంటే 18 ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటే ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన 18 కన్నా తగ్గించి మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని గతంలో ఆయన ఛాలెంజ్ కూడా చేశారు. సో ఆయనకు ఒక రూలు ఆయన ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక రూలు, ఆయన దాకా వచ్చేటప్పటికి ఇంకోటి అంటాం. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అలా మాట్లాడటం అనేది కొంచెం చిన్నతనంగా అనిపించింది. అంటే అపోజిషన్ లేకుండా అసెంబ్లీ నడపడం కూడా కొంత ఇబ్బందే కదా మీకు? అంటే మాట్లాడేవాళ్ళు, కోచింగ్ చేసేవాళ్ళు. ప్రజలు ఓట్లు వేయకపోతే ఏం చేయాలండి? వాళ్ళు చేసిన దురాగతానికి ప్రజలు అసలు ఓట్లు వేయకపోతే అపోజిషన్ ఉండాలి కదా అని చెప్పి కొంతమందిని రాజీనామా చేసి ఈ సీట్లు మీయారా అని చెప్పి చెప్పడానికి ప్రొవిజన్ లేదు రాజ్యాంగంలో. పీపుల్ రిజెక్టెడ్. దానికి ఏం చేయగలం? 11 మందినే ఎన్నుకున్నారు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు అప్పుడు ఆ పార్టీలోనే ఉండి ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న సమయంలోనే మీ మీద కేసులు బనాయించి, మిమ్మల్ని అరెస్ట్ చేయించి, కస్టోడియల్ టార్చర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చేయించారని మీరు చాలాసార్లు ఆరోపించారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మీరు డిప్యూటీ స్పీకర్ ఉన్నతమైన స్థానంలో మీరు కూర్చున్నారు. ఆ రివెంజ్ ఏమన్నా బ్యాలెన్స్ అయింది అనుకుంటున్నారా? ఏది లేదంటే నేను అసలు రివెంజ్ అన్న యాంగిల్లో ఎప్పుడు ఆలోచించాలి. ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నన్ను ఇబ్బంది పెట్టారో, అంతకన్నా దారుణంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో ఇటువంటి వ్యక్తిని ఓడించాలి అని చెప్పి అందరికంటే ముందు గలమెత్తింది నేను.
అంటే 2 సంవత్సరాల పాటు నాది సోలో గలం. రాష్ట్ర ప్రజలు సుఖపడాలి అంటే ఇతను రాకూడదు అని చెప్పి మరి అది చేసిన తప్పుల్ని ప్రతిరోజు సుమారు 1 గంటకు తక్కువ కాకుండా ఎండగడుతూ వచ్చాం. 4 ఏళ్ల పాటు అవిశ్రాంత పోరాటం చేసాము. దానికి మరి రిజల్ట్ వచ్చినప్పుడు ఊహించిన దానికన్నా కూడా ఇంకాస్త బెటర్గా వచ్చినందుకు డెఫినెట్గా హ్యాపీగా ఉంటాం. అందులో హ్యాపీగా లేకపోవటానికి అంటే భీమవరం రాజుల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారండి. పర్టికులర్గా మీ గురించి. రాజులు బేసిక్గా ఎవరికైనా పెట్టేవాళ్ళే తప్ప ఎవరు పుట్టగొట్టేవాళ్ళు కాదు. రెండోది అదే రాజుల్లో ఉన్న మంచి గుణం ఏంటంటే ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మాత్రం జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు అని. ఏమో ఇప్పుడు పెద్ద అలా గుర్తుపెట్టేసుకుని ఆ టైపు గొప్ప రాజులు కూడా పెద్ద ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లా సార్ మీరు ఆ రోజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెట్టారు. ఆ కేసు నడుస్తోంది. అందులో విజయపాల్ అరెస్ట్ అయ్యాడు, తులసిబాబు అరెస్ట్ అయ్యాడు. సో ఇంకా ఏం జరగబోతోంది? దొంగ రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి ఆవిడ తప్పించుకుని తిరుగుతుంది. మరి భర్త సహకారమా ఇంకెవరి సహకారమా మొత్తం మీద విజయవంతంగా పోలీసులు కనుకప్పి గజ దొంగ గంగారాములని మనం పూర్వం విని ఉంటాం. వాళ్ళకంటే చాకచక్యంగా మరి దొరకకుండా తప్పించుకుంటుంది ఆవిడ. చూద్దాం, రేపు 31వ తారీఖు సుప్రీంకోర్టులో ఈ ఫ్రైడే విచారణకు వచ్చింది బెయిల్ పిటిషన్ ఆవిడది. సో ఆ రోజే రిజెక్ట్ అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఏమన్నా వాయిదా పడితే వాయిదా పడవచ్చు, ఆ తర్వాతైనా రావాలి. ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేస్తాము అని చెప్పి అసలు ఎవరు చెప్పలా, నోటీస్ ఇచ్చి రమ్మన్నారు. బట్ ఆవిడ చాలా ఘోరమైన తప్పు చేసింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ఒక భయంలో ఆవిడ ఉన్నట్టుంది. అందుకని ఆవిడ పారిపోయింది. అంటే డాక్టర్ ప్రభావతి పాత్ర ఇందులో క్లియర్గా ఉందని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వెరీ క్లియర్. ఇదంతా ఫుల్ ప్లాను, మాస్టర్ ప్లాన్. నన్ను చంపేద్దామనే ప్లాను. క్రిమినల్స్ అందరూ కలిపి చేరి యాక్చువల్ మీటింగ్లో నాకు తర్వాత తెలిసింది రఘురామరెడ్డి అని ఒక ఉన్నాడు. ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిలో ఉంటాడు బాగా. రెడ్డి ఫీలింగ్ మరి కొల్లి రఘురామరెడ్డి కొల్లి రఘురామరెడ్డి చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన ఆయన. దానికి ముందు కూడా ఈ ఫేక్ కేసు ఫ్యాబ్రికేట్ చేయడంలో కూడా చక్కగా వండి వార్చారు వీళ్ళందరూ. సీతారామాంజనేయులు, రఘురామరెడ్డి, ఈ బ్యాచ్ అందరూ. అంటే ప్రభావతి సూపరింటెండెంట్గా ఉన్న సందర్భంలో ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేది, అంటే మిమ్మల్ని కొట్టినా కూడా అవి కొట్టిన దెబ్బలు కాదు అని రిపోర్ట్ ఇచ్చారు అనేది ఒక టోటల్ బోగస్. రెండోది, అదే సూపరింటెండెంట్ ప్రభావతికి అప్పటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ సంథింగ్ వీళ్ళు కాల్ చేసి ఒక పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు, కాల్ చేసి కాదు, లెటర్ రాశాడు, అఫీషియల్ డివో లెటర్. సమ్మన్ హూ హాస్ గాట్ అరెస్టెడ్ ఈస్ లైక్లీ టు బి బ్రాట్. యూ కీప్ యువర్ కార్డియాలజిస్ట్ రెడీ. ఆల్వేస్ బీ అలర్ట్ ఆన్ యువర్ మొబైల్. ఎనీ మూమెంట్ దే వుడ్ బి కాల్డ్. మీరు కస్టోడియన్లో ఉన్నప్పుడు అసలు నన్ను ఇంకా అరెస్ట్ కూడా చేయలే. నన్ను ఇదిగో ఇదే హాల్లో అరెస్ట్ చేశారు మధ్యాహ్నం 3:45, 4కి. 12ంటికి ఆ లెటర్ రాశాడు. ముందే అంతా ప్లాన్, స్కెచ్ అంతా వేసుకుని నేను ఇంట్లోనే ఉన్నానో లేదో చూసుకుని అప్పటికప్పుడు, ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 24 అవర్స్లో న్యూస్ వచ్చేస్తుంది. సో అందుకని ఎఫ్ఐఆర్ కూడా అదే రోజు ఉదయం 10 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టి, కాకపోతే క్యాండిడేట్ని అరెస్ట్ చేయడానికి ముందే పంపించేసి వెహికల్స్ అన్నీ కూడా ముందే రెడీ చేసుకుని ఆ వివేక్ యాదవ్ అన్నాడితోటి లెటర్ కూడా ఇప్పించేసి ఆ డాక్టర్లు కూడా రెడీగా ఉండమని. ఎందుకు డాక్టర్లు అవసరం ఏంటి ముందే? ఇప్పుడు ఎఫ్ఐఆర్ 10ంటికి బుక్ అయిందా, నువ్వు ముందే వెహికల్స్ పంపించేస్తావా, ముందే వెహికల్స్ బుక్ చేసుకుంటావా అంటే ఇదంతా ఒక కుట్ర ప్రకారం చేశారు. టు ఎలిమినేట్ మీ, దట్ ఈస్ ద మెయిన్ ప్లాన్. నా వెనకాల సిఆర్పిఎఫ్లు కంటిన్యూస్గా ఫాలో అవడంతో వాళ్ళు కుదరలా. మరి ఎంటైర్ కేసులో వ్యవహారం వివేక్ యాదవ్ పేరు పెద్దగా రాలేదు కదా సార్? ఆయనకు ప్రస్తుతం పోస్టింగ్లోనే ఉన్నారు. వివేక్ యాదవ్ సంగతి అతను ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ ఇదివరకు ముఖేష్ కుమార్ మీనా చేసిన పోస్టులో ఉన్నాడు. ఓకే, మరి ఆయన మీద అంటే లేదు, అతను కూడా పిలుస్తారు. మీరు పెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది. కేసులో పేరు లేదు. నాకు కేసు పెట్టిన తర్వాత నా ఓన్ పరిశోధనలో నాకు దొరికింది ఆ కాగితం, అతను రాసిన లెటరు. ఇన్వెస్టిగేషన్ నేను కూడా ప్యారలల్గా చేసుకుంటున్నా. మరి ఆ కేసులో ఇప్పుడు ఆయన పేరు ఏమైనా యాడ్ చేస్తున్నారు సార్? ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కదా. డెఫినెట్గా పిలుస్తారు. ఎవరు చెప్తే నువ్వు ఈ లెటర్ రాసావన్నది ఇప్పుడు ఎక్కడైనా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు సపోజ్ నేను అరెస్ట్ చేశారనుకో తెలంగాణలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్.
ఇక్కడ డాక్టర్కి ఫస్ట్ చూపెట్టాలి. వీళ్ళకేమో పైగా వాళ్ళ కరస్పాండెన్స్ ప్రకారం నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలుసు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు నన్ను ఇక్కడ చూపెట్టాలి ముందు, అరెస్ట్కి ముందు. లేదు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అయినా ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ నిమిషంలో నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి రాసుకుంటారు. బతుకుంటే బయటకు వచ్చిన తర్వాత ఏం దెబ్బలు తగిలినయో ఉంటాయి. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి ఏ సింగిల్ మ్యాన్ అఫైర్. హాస్పిటల్ అంటే 10 మంది ఉంటారు, 10 మంది చూస్తారు. అసలు పోలీస్ స్టేషన్లో సిఐడి స్టేషన్లో నన్ను పెట్టి ఎక్కడైనా చట్టంలో హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఉంటుంది తప్ప డాక్టర్ని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని ఏ చట్టంలో లేదు. ఈ చేశారు అది. అంటే వాళ్ళు అంత దారుణంగా బిహేవ్ చేశారు కాబట్టి చెప్తాను. డాక్టర్ని నా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కొట్టి ముందు. ఆడేదో బీపీలు చూసుకున్నాడు, పోయాడు. కొట్టిన తర్వాత ఆడికి వార్నింగ్ ఇచ్చారు. 165/110 ఉంటే బీపీ నార్మల్ అని రాశాడు. ఆడు నాకు చెప్పాడు, సార్ ఇంత బీపీ ఉంది సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు కొట్టారు, బ్లడ్ క్లాట్స్ పైకి రావచ్చు, మీరు బ్లడ్ థిన్నర్స్ వాడాలి. మరి రాయరా బాబు అదంతా అంటే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు సార్. ఇదంతా ప్లాటు. అసలు సునీల్ ముఖ్యమంత్రి, రామాంజనేయులు, వాళ్ళు కోఆపరేట్ చేసింది ఈ ప్రభావతి, అంతా ఒక ముఠా క్రిమినల్స్ వాళ్ళు. బట్ అయినా విచారణ సాగుతుంది అంటే సాగుతుంది. అంటే మీరు మొదటి నుంచి కూడా ఆరోపణ చేస్తున్నది ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్ దగ్గర నుంచి కూడా లైవ్లో చూశారు ట్యాబ్లో అని. మావాడు మనిషి ఒకటి చూసి ఇదిగో సజ్జలు ఉన్నాడు అందులో చూస్తున్నాడంటే ఆ విజయపాల్ గారు చూసిన అబ్బాయిని వెనకాల అదిగో మామిడి చెట్లు ఉన్నాయి ఆ లాన్లోకి తీసుకెళ్ళి గట్టి కొట్టిసాడు. సో అది మీరు ఆరోపిస్తున్న సజ్జల అండ్ పివి సునీల్ అప్పుడు ఫాలో అప్ చేశాడు సజ్జల. ఓకే, సిఐడి సునీల్ గారు అసలు మొత్తం ఆర్గనైజ్ చేసిందంతా అతను. మాస్టర్ ప్లాన్ వచ్చి సీతారామాంజనేయులు. కానీ అసలైన వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు కదా. అదే దరిద్రం. పిల్లలు కూడా పిల్లల తెలిసి మాట్లాడాల. మేబీ వాళ్ళకి ఏమైనా స్ట్రాటజీ ఉందేమో, ఇలా కింద నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి కేసు బిల్డప్ చేసి అప్పుడు పైకి వెళ్తారేమో, ఏమో నాకు తెలియదు. ఓకే, అందరూ బయట డిస్కషన్ ఉంది. యాక్చువల్లీ అసలు పెద్ద తలకాయలు కదా ముందు పిలవాల్సింది. ఆరోపణ చేస్తున్నది వీళ్ళ మీద కదా, చిన్న చిన్న వాళ్ళందరినీ పట్టుకొస్తే ఉపయోగం ఏంటి అని. ప్రూఫ్లు అన్నీ తీసుకుని అప్పుడు ఇంకా యూ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్ ఆఫ్ రిటర్న్, ఇదిగో ఎవిడెన్స్లు అని చెప్పి చెప్పడం కూడా ఒక స్ట్రాటజీ ఏమో మరి. ఎస్ సార్, అది అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు ఈ కామేపల్లి తులసిబాబు పేరు మీరు మొదట్లో చెప్పలేదు. యాక్చువల్లీ గతంలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ గతంలో అలిగేషన్ చేసినప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక లావుగా ఉన్న వ్యక్తి నా గుండెల మీద కొట్టాడని చెప్పాడు. ఒక బండోడు ఓకే నా ఒంటి మీద కూర్చున్నాడని నేను 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఆడ బండోడు వచ్చి కూర్చుంటే నా మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి, ఇరిగిపోయిన మంచం కూడా అక్కడే చాలా రోజులు ఉందని అన్నారని చెప్పి ఒక బండోడు వచ్చి కూర్చున్నాడు, ఒక హెవీ వెయిట్ పర్సనాలిటీ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఎస్ అవును. తులసి అనే ఒక అసిస్టెంట్ సునీల్ కుమారు వీడు కలిసి చాలా దందాలు చేస్తున్నారు, చాలా ఏదో పనులు చేస్తున్నారు. అగ్రిగోల్డ్లో చాలా దందాలు చేశారు. వాడెవడో రౌడీ నా కొడుకంటే, నేను రౌడీ అంటే ఏదో సినిమాల్లో చూసినట్టు అలా నెల్లూరు కాంతారావులాగా ఉంటారని మనకు తెలియదు కదా. రియల్ లైఫ్లో రౌడీలు అందరూ సన్నగా ఈ రౌడీ ఏంట్రా బాబు అన్నట్టు ఉంటారు. నేను తులసి అన్నాడు పేరు తెలుసు కానీ అతను ఎలా ఉంటాడో నాకు తెలియదు. తర్వాత అతనే చాలామందికి చెప్పుకోవడం కూడా జరిగింది. సో అప్పుడు అసలు తులసి అన్నాడు నా మీద కూర్చున్నాడు లావు, ఈ తులసి అన్నాడు ఏంటి బరువుగా ఉంటాడా బగ్గా ఉంటాడా, బగ్గా ఉంటే అతను అయ్యే అవకాశం లేదులే, బాగా బండోడు పడ్డాడు అని అంటే అప్పుడు తెలిసింది అతను 130 పైగానే ఉంటాడని. మొన్న జైల్లోనే చూసా అతను. మొన్న కూచిపూడి లో ఏదో ఫంక్షన్ ఉంటే గుడివాడ మీద వెళ్ళా. సో అప్పుడు నేను అతన్ని ఫ్లెక్సీలు అయ్యి చూడటం జరిగింది. కొన్ని ఎమ్మెల్యే అతను కలిసి ఉన్నాయి. ఎమ్మెల్యేకి అయితే పాపం సింగిల్ ఏమీ లేవు, ఇతనికి సింగిల్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ రోజు గుడ్డెల మీద కూర్చుని మిమ్మల్ని కొట్టాడు అన్నది ఇతనే కొట్టాడు అనేది మీరు ఎట్లా సార్? ఆ రోజు ఏమైనా ఫేస్ చూసారా అతను మీరు? ఆ రోజు ఫేస్ చూసా. ఆ రోజు ఫేస్ ఎందుకంటే ఇతను నా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను నా ఇంట్లో మధ్యాహ్నం పాలుగడ తీసేసిన సెల్ ఫోను నా మొహం మీద పెట్టి ఓపెన్ చేయరా అన్నాడు. అతని కళ్ళు నా కళ్ళు అడుగు కన్నా
దగ్గరలో ఉన్నాయి. అంటే వాళ్ళు మాస్క్ పెట్టుకోవటం అట్లాంటిది ఏం లేదా సార్? మాస్క్ కాదు, కర్చీఫ్లా కట్టుకున్నారు. ఇతనేంటంటే ఆ మంచం విరిగిపోయి నా మీద కూర్చుని అప్పుడు కొంచెం జారింది. ఓకే. నేను చూసా మనిషిని, కానీ తులసి అన్నం నేను ఎప్పుడు చూడలా. ఆడ తులసి అని నాకు తెలియదు. అంటే అతనే జనాల దగ్గర చెప్పుకున్నాడు నేను కొట్టాను ఇట్లా అని. అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ఇద్దరికే చెప్పాడు. అలా మీకు తెలిసింది. అతను ఎలా ఉంటాడు, లావుగా ఉంటాడా ఏంటి అని చెప్పి అలా చేస్తే 130 కిలోలు ఉంటాడు అన్నాడు. చాలా దగ్గరగా ఉన్నాడని ఒక అంచనాకు వచ్చింది, కానీ నేను ఫిజికల్గా అతను చూడలా. ఫిజికల్గా మొన్న ఎప్పుడైతే నేను చూశానో నేను గుర్తించాను. మరి అలాంటి వ్యక్తి ఈరోజు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అంటే ఎక్కడ అమెరికా నుంచి తీసుకొచ్చి మరి చంద్రబాబు గారు టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆయనకి ఈరోజు అమెరికా రైట్ నుంచి హ్యాండ్. తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలా, అమెరికా నుంచి వచ్చాక టికెట్ ఇచ్చారు. ఎతికి తీసుకురాలా, ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఇచ్చారు. అంటే అంటే మీ కేసులో ఈ తులసి బాబు ఉన్నాడు అన్న విషయం తెలియక అతన్ని రైట్ హ్యాండ్గా వెనిగండ్ల రాము పెట్టుకున్నాడు అంటారా, లేకపోతే తెలియకుండా ఎందుకు ఉంటుంది? తెలియదని అనుకుని ఉంటారు అంతే. ఇప్పటికీ బయటికి రాదని అనుకుని ఉంటారు తప్ప, అంత ఎమ్మెల్యే బాధ్యతలన్నీ అప్పచెప్పేసిన తర్వాత క్రెడెన్షియల్ చూసుకుంటే అదో మంచి క్రెడెన్షియల్ అనిపించి ఉండొచ్చు. నాకు తెలిసి అక్కడ ఒక సాక్షి విలేకరిని కూడా అతన్ని అరెస్ట్ చేస్తే తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని గుడివాడలో చెప్తున్నారు. చిన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కలెక్షను, ఒక భయభ్రాంతులకి ఏ ఎమ్మెల్యే కూడా అలాగా ఎవడో గురి చేయలేడు. ఒక ఎమ్మెల్యే అసిస్టెంట్గా అక్కడికి వచ్చి అన్నీ తానే వ్యవహరించి మరి ప్రజల్ని ఒక ఎమ్మెల్యే నియమించిన వ్యక్తి ఈ ప్రజాస్వామ్యంలో ఒక గూండాలాగా అంతలాగా భయపెడతాం అన్నది గడిచిన ఏమో రాయలసీమలో ఏదో పూర్వం కొంతమంది ఉండేవారు, వాళ్ళని పరిటాల రవి గట్టిగా కోటింగ్ ఇచ్చాడని చెప్పి విన్నాం తప్ప, ఈ ప్రాంతంలో కోస్తా ప్రాంతాల్లో అంత అరాచకం ఒక ఎమ్మెల్యే అనుచరుడు సృష్టించడం అంటే ఈ మధ్యనే విన్నాం. అది కూడా గుడివాడ వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అనుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే మీ తోటి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మేము మీతో మాట్లాడే ప్రయత్నం ఏమీ చేయలేదు సార్? ఎందుకంటే మాట్లాడే ప్రయత్నం చేయాల. నేను మొన్న గవర్నర్ గారు అట్ హోమ్లో రాముని కూడా కలవటం జరిగింది. చెప్పా, పార్టీలో సభ్యత్వం ఏమీ లేదు, ఏ పోస్టు లేదని చెప్పి తెలిసింది. సో తెలుగుదేశం డెఫినెట్లీ దే హ్యావ్ టు డిజోన్ హిమ్. ఇన్ని అరాచకాలు అన్నీ కూడా వచ్చిన తర్వాత, సో ఆ తర్వాత ఎప్పుడు గుడివాడ రానివ్వకపోతే పార్టీకి మంచిది, అందరికీ మంచిది అని చెప్పి నేను రాము గారికి చెప్పా. నిన్న సుప్రీంకోర్టులో మీరు వేసిన పిటిషన్కి సంబంధించి అంటే జగన్ బెయిల్ రద్దు చేయాలి అని మీరు వేసిన పిటిషన్ మీద నెగిటివ్గా ఏమైనా వచ్చింది? నెగిటివ్ అంటే కాదు, పిటిషన్ మీరు ఉపసంహరించుకున్నారంట కదా? అంటే ఇప్పుడు యాక్చువల్గా పిటిషన్ నేను ఎప్పుడో ఉపసంహరించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడే నేను ఉపసంహరించుకోవాలి. నేను 2021 ఆ పిటిషన్కి ఆరిజిన్ 2021 మార్చ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను ప్రభావితం చేస్తున్నాడు. సో అంచేత మీరు అతనికి బెయిల్ రద్దు చేసి విచారణ తొందరగా పూర్తి చేయండి, నిర్దోష అయితే బయటకు వస్తాడు, దోష అయితే శిక్షించబడతాడు అన్న యాంగిల్లో నేను అప్పుడు వేయటం జరిగింది. ఆ వేసినంతగా నన్ను తీసుకెళ్ళి ఈ చంపే ప్రయత్నాలు ఇవన్నీ కొత్త పిటిషన్ కాదు, అది ముఖ్యమంత్రి కింద ఉన్నాడు అని చెప్పి వేసిన పిటిషన్. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈలోపు నాకు ప్రజా కోర్టులో వచ్చింది తీర్పు, సో ప్రజలు ఓడించారు, ఈజ్ నో మోర్ ముఖ్యమంత్రి. అయినప్పటికీ ఎందుకు కంటిన్యూ చేశానంటే కేసు ఏ కోర్టు కూడా ఏం పర్లేదు 10 ఏళ్ళే కదా అయింది, ఇంకో 10 ఏళ్ళు అయినా పర్వాలేదులే అని అంద కాబట్టి డెఫినెట్గా వాళ్ళ దృష్టికి వెళ్తే మరీ ఇంత ఆలస్యమా, త్వరితగతిని విచారణ చేయమంటారనే హోప్తో కంటిన్యూ చేసాం. అది ఇచ్చారు, ప్రతిరోజు విచారణ జరగాలి అని చెప్పారు. సో ఆ రకంగా నేను సంపూర్ణంగా నేను అనుకున్న సాధించా. ఫైనల్గా ప్రజాకోర్టు తీర్పు అయిన తర్వాత లిమిటెడ్ స్కోప్ ఉంది అక్కడ. ఆ లిమిటెడ్ స్కోప్ కూడా నేను అనుకున్నట్టు వచ్చింది. విత్డ్రా చేసుకో కేసులో ఇంకేముంది, ఎందుకంటే బెయిల్ రద్దు చేయలేదు, ఈజ్ నో మోర్ ముఖ్యమంత్రి. మరి నేను వేసిన ప్రేయర్ ఏమో అది, ఆ ప్రేయర్ వాళ్ళు ఇవ్వలేరు. ఇవ్వలేనప్పుడు ఏంటి ఆప్షను? కేసు డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేయాలా, మీరు వెనక్కి తీసేసుకుంటారా అని అడిగారు. అప్పటికే ఇదైతే రోజువారీ విచారణ జరిపిస్తామని చెప్పారు. రోజువారీ విచారణ చేయటం ద్వారా జగన్
కేసు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందన్న ఆ హోప్ ఉందండి మీకేమన్నా? అంటే 10 ఏళ్ళు బెయిల్ మీదే ఉన్నాడు ఆయన. బెయిల్ మీద ఎన్నాళ్ళు ఉన్నాడు అది తప్పు అని నేను అంటలా. విచారణ జరగకపోవడం తప్పు అని నేను అంటున్నా అంతే. వాళ్ళకి వాళ్ళు నెగ్గారని చెప్పుకుంటున్నారు, నాకు నేను నెగ్గానని నేను అనుకుంటున్నాను. బయట జరుగుతున్న ప్రచారం అదే యాక్చువల్లీ ఏంటంటే రఘురామకృష్ణరాజు ఓడిపోయాడు. ఒక రోజు ముందే చెప్పా, సాక్షిలో రాబోయే టైటిల్ నేను ఒక రోజు ముందే చెప్పా. సుప్రీంకోర్టులో దెబ్బతిన్న రఘురామ, న్యాయమూర్తులు చెంపదెబ్బలు ఈ రేంజ్లో ఉంటుందనుకుంటే అదే రేంజ్లో ఆ సాక్షిలో రాసుకున్నారు. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పని చేశారు కాబట్టి అడుగుతున్నాను. వాస్తవానికి ఆ పార్టీలో నంబర్ 2 విజయసాయి రెడ్డి అనేవారు, జగన్కి ఆత్మ విజయసాయి రెడ్డి అనేవారు. అలాంటి వ్యక్తి బయటికి రావటం అంటే మీకున్న సమాచారం ప్రకారం ఎందుకు అనుకుంటున్నారు? అల్టిమేట్గా ఎవరు ఉండరు. ఎలక్షన్ అయిన తర్వాత రాజ్యసభ కూడా ఖాళీ అయిపోతుంది, ఎవరో ఒకళ్ళిద్దరి కన్నా ఉండరు అని నేను ఎప్పుడో 6 నెలల క్రితం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం జరిగిందో 6-7 నెలల క్రితం అప్పుడే చెప్పా, లోక్సభే కాదు రాజ్యసభ కూడా ఖాళీ అయిపోతుందని. ఇంకా బయటికి రావటం కొంచెం ఆలస్యమైంది అకార్డింగ్ టు మీ. ఒక 2-3 నెలల ముందే వచ్చి ఉండాల్సిందే. అంటే ఎందుకు అనుకుంటున్నారు సార్? విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రావటం అనేది ఎవరు ఊహించలా. అంటే మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేశారు వాడని కానీ. కాదండి, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర మనిషి అన్నాడు బుద్ధున్నాడు పనిచేయలేడండి. కాస్త చీము నెత్తురు ఉన్నవాడు పనిచేయలేడు. అంటే ఈయన జగన్తో పాటు 16 నెలలు జైల్లో కూడా ఉండొచ్చాడు కదా. ఆ కేసులు మొత్తంలో A2గా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నాడు. సో అలాంటి వ్యక్తి విడిచిపెట్టడానికి కారణం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. అదేనండి, దట్ ఈస్ జగన్ అంటున్నా నేను. ఓకే. జగన్ అనేది ఒక యూనిక్ క్యారెక్టర్. అతను ఎవరిని దగ్గర ఉంచుకోలేడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయన పంపేసినాక నంబర్ 2 స్థానం ఆయనదే కదా. నంబర్ 2 స్థానానికి వెళ్తే బయటికి పోవడానికి దగ్గర పడ్డట్టు. ఇప్పుడు 4 years బ్యాక్ చెప్పాను నేను, చరిత్ర తిరిగేస్తే ఎవరైతే ఎవరి దగ్గర నంబర్ 2గా ఉన్నారో ఆ స్థానం అనేది చాలా రిస్క్. కృష్ణదేవరాయలని చంపేయమంటే కృష్ణదేవరాయలని చంపకుండా ఏదో మేకళ్ళు చూపెట్టి ఇదిగో చంపేసాం కళ్ళు పీక్కొచ్చామని చెప్పి బతికించి రాజుని చేసి కృష్ణదేవరాయలని పెంచి మరి తిమ్మర్స్ పరిస్థితి ఏమైంది, చివరికి చిన్న అపార్థంతో కళ్ళు పీకి కారాగారంలో వేశారు కదా. సో అలాగే నెంబర్ 2 అనేది చాలా రిస్కీ పొజిషన్ రాచరికంలో. ఎప్పుడు ఏమైపోతారో తెలియదు. రీసెంట్గా ఒక ఆయన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చిన ఒక మాజీ మంత్రిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక సంచలనమైన విషయం చెప్పాడు. నంబర్ 2 కోసం ఆధిపత్య పోరు చాలా కాలం నుంచి జరుగుతోంది. ఆ పోరాటంలో విజయసాయి రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ కంటే సుప్రీం ఒకళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో. అంటే తాడేపల్లి ఇంటిని ఆయన కాంప్లెక్స్ అన్నాడు. కల్కి సినిమాలో కాంప్లెక్స్తో పోల్చాడు. కల్కి సినిమాలో సుప్రీం అని ఒక తెర వెనక ఒకళ్ళు ఉంటారే, ఆ సుప్రీం జగన్ కాదు, వేరే ఎవరో ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, వాళ్ళ అండ సజ్జలకు ఉంది. ఆ క్యారెక్టర్ పురుషుడు కాదని కూడా చెప్పుకుంటాను. ఆ సుప్రీం అండదండలు ఉన్నాయి కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి బయటికి పంపగలిగాడు అనేది. ఇతను 2కి వచ్చాడు అనుకోండి, ఇతని పరిస్థితి బైరామ్ ఖాన్ పరిస్థితి. ఆ 2 అనే దాని జోలికి ఎవడ వెళ్ళకూడదు. సో ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నారు సార్? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సంబంధం లేని విషయం నిజానికి, బట్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఆ పార్టీ కూడా పరిచయం ఉంది కాబట్టి అంటున్నా. 11 సీట్లు వచ్చినాయి. సో పార్టీలో ఉన్నవాళ్ళు విజయసాయి రెడ్డితో సహా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది వస్తారో కూడా గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటని 2029 నాటికి భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఎలక్షన్ స్లోగన్లోనే చెప్పారు, సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుందని. అసలు సింహం కాదో నాకు తెలియదు కానీ సింగిల్గా అయితే మటుకు వస్తాడు అంతే, ఎవరు ఉండరు. ఇంకా సింగిల్గానే వస్తాడు. తట్టుకోలేరు. ప్రాబ్లం ఏంటంటే అందరూ అతన్ని సార్ అనాలి, మీరు అనాలి, ఇతను అందరినీ నువ్వు అంటా అంటే ఎవడుకుంటాడు. అతనంతా అతని వయసు ఎంత 70 సంవత్సరాలు నువ్వు అంటాడు, 70-80 సంవత్సరాలు ఉన్న ఇతను సార్ అనాలా? అంటే లైఫ్లో ఒక దెబ్బ తగిలిన తర్వాత పాఠం నేర్చుకుని మన ఆలోచన వ్యక్తిత్వం మారుతుందంటారు కదా. మరి ఇంత పెద్ద దెబ్బలు తగిలినాయి జగన్మోహన్ రెడ్డికి, అయినా కూడా మార్పు రాలేదా? నాకు తెలిసి అతనిలో మార్పు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో రాదనే అనుకుంటున్నాను. ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద మీ ప్రభుత్వం చాలా కేసులు పెట్టిందండి. ఒకటి కాకినాడ పోర్టు వ్యవహారం కావచ్చు, సింహాచలం భూములు కావచ్చు, దసపల్లా భూములు కావచ్చు, ఇలా చాలా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనేమో నేను అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నాను, అస్త్ర సన్యాసం చేశానని చెప్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఆ కేసులను అలాగే ఉంచుందో లేకపోతే ఆల్రెడీ నా రాజకీయాల నుంచి వచ్చేసాడు కదా అని చెప్తూ? నాకు తెలిసి కేసుకి రాజకీయాలకి సంబంధం లేదు. బట్ జనరల్గా ఎనీ కేసులో చూడవలసింది బెనిఫిషియరీ ఎవరనేది. సో
ఉత్తరధార, పాత్రధార. అంటే ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది కదా సార్. అంటే విజయసాయి రెడ్డి ప్రస్తుతానికి బయటకు వచ్చినా కూడా త్వరలో కొంతమంది ఎంపీలని కూడగట్టుకుని బీజేపీలో చేరతాడు. తద్వారా జగన్ని బీజేపీ దెబ్బ కొడుతుంది. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ చేర్చుకుంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఉందా ఆ పాసిబిలిటీ అని? ఏదైనా జరగవచ్చు రాజకీయం అంటే, దాన్నే రాజకీయం అంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, అంటే మీరు మీతో సహా అందులో అందరూ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అడుగుతున్నాను. సూపర్ 6 హామీ ఇచ్చారు. ఇప్పటివరకు అమలు చేయలేకపోతున్నారన్న అపవాదం మీ మీద ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు, జగన్ విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు, 9.5 లక్షల కోట్ల అప్పు ఉంది, వాటికి వడ్డీలు కట్టలేక నాన్న ఇబ్బంది పడుతున్నాం కాబట్టి తల్లికి వందనం లాంటివి, లేకపోతే అన్నదాత సుఖీభావ, ఈ పథకాలు ప్రస్తుతానికి నేను అమలు చేయలేను, ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత స్టార్ట్ చేస్తాను అన్నారు. ఇది మరి మీకు ఎఫెక్ట్ అవ్వదా మీ ప్రభుత్వానికి? అంటే ప్రజల్లో సర్ది చెప్పాలి. సంక్షేమ పథకాలు అనేది డెఫినెట్గా అవసరం. ఎందుకంటే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడు గుర్రాల్లాగా వెళ్ళాలి. మంచి వాయువేగంతో సంక్షేమం వెళ్ళిపోయి అభివృద్ధి అలా ఆగిపోతే బండి తిరగబడుతుంది. సో ఇప్పుడు అభివృద్ధి అనేది పూర్తిగా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, అభివృద్ధి ఉన్నా లేకపోయినా ఏదో బటన్ నొక్కి అప్పు తెచ్చి రకరకాల రూట్లలో వేరే అకౌంట్లలో న్యాయంగా ఇవ్వాల్సిందని డైవర్ట్ చేసి ఉద్యోగస్తులు డబ్బులు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లో నిల్వ ఉన్న డబ్బులు తీసుకుని ఏయో చేశాడు. సో ఇప్పుడు దాంతో అప్పు వచ్చి అవకాశం పోయింది. అభివృద్ధి మళ్ళీ మొదలు పెట్టాలి, జరగాలి అంటే ఇప్పుడు ఆయన మొన్న ఏదో రకరకాల ప్రాజెక్టులు 6 లక్షల కోట్లు వస్తాయన్నారు. అవి రావాలి, ట్యాక్సులు పెరగాలి, ఈలోపు పన్నుల భారం వేస్తానేమో ప్రజలు ఊరుకోరు. ఓవరాల్గా ఎలా ఉండాలో అలా ఉండాలి. మళ్ళీ ఆ పక్క రాష్ట్రంలో ఎలా ఉంది అనేది కూడా చూస్తారు. ఇప్పుడు అదే మొన్న మా స్పీకర్ గారు కూడా మా అసెంబ్లీ ఫ్లాగ్ హాస్టింగ్లో రిపబ్లిక్ డే రోజు చెప్పారు. బీహార్లో అడిగాం, కలిసి వెళ్ళాం, ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు కలిసాం. బీహార్లో 400 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ 60 సంవత్సరాలు దాటితే. 80 సంవత్సరాల దాకా వాళ్ళు బతుకుంటే కనుక 500 రూపాయలు. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏదన్నా పనులు జరగాలి, ఇవాళ హైదరాబాద్లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని అంటే 18 లక్షల మంది బీహార్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. లేకపోతే అసలు హైదరాబాద్ అభివృద్ధి ఉండదు. వీళ్ళు ఇస్తున్న సంక్షేమానికి సంక్షోభంలో పడిపోయేది హైదరాబాద్. ఆ బీహార్ నుంచి వచ్చి వాళ్ళు కష్టపడి ఇక్కడ పనిచేసి ఇక్కడ అభివృద్ధికి కారకులు ఒక రకంగా బీహార్ వాళ్ళు అయ్యారు. మాకు కూడా మా ఏరియాలో చేపల చెరువుల్లో మా లోకల్ వాళ్ళు పెద్దగా పనిచేయట్లా, బీహార్ వాళ్ళే పనిచేస్తున్నారు. ఎక్కడైనా ఇళ్ళల్లో ఎవరన్నా ఆవులు పెట్టుకుంటే తప్ప ఒక 100 గేదెలు 100 ఆవులు పెంచి ఎవరైనా మిల్క్ ప్రొడ్యూస్ చేయాలంటే బీహార్ నుంచి యాదవ్స్ వచ్చే వాళ్ళే చూసుకుంటున్నారు. అక్కడ పెన్షన్ స్కీములు అంతంత మాత్రం, అంటే 10 రెట్లు తేడా అక్కడికి ఇక్కడికి. ఎపరేషన్స్ ఉన్నాయి. అంటే ఒక స్కీమ్కే మీరు ఎక్కువ పెట్టేస్తే మిగిలిన అన్ని స్కీముల్ని రన్ చేయటం కష్టం. మరి హామీ ఎందుకు ఇచ్చారు అని అడగవచ్చు. విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఈ ఫర్దర్ వచ్చే ట్యాక్స్తో మనం చేయడానికి ప్రొవిజన్ ఉంటుంది అని ఒక మంచి మనసుతో అనౌన్స్మెంట్లు చేశారు. మంచి సదుద్దేశంతో, ఎగ్గొట్టాలని కాదు. పరిస్థితి చూస్తే కొంతకాలం పాటు ఎంతో కొంత అప్పు చేసి అభివృద్ధి నుంచి కొంత, అప్పు నుంచి కొంత, అప్పు తెచ్చి సంక్షేమం చేయడం అంటే మనకు మనం ఊబిలో కురుగుపట్టం. మాట ఇచ్చారు, నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్ ది సేమ్ టైం ఉద్యోగస్తులకు జీతం లేదనుకోండి, దే విల్ బి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఒకసారి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ప్రెసిడెంట్ రూల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పే నాటికి స్టేట్ రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి 4,000 కోట్లు పర్ మంత్, అనగా సంవత్సరానికి 48,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్. ఇవాళ ఎక్కడ లేని ఇన్వెస్ట్మెంట్స్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి. గతంలో ఎప్పుడు లేదు. యూపీ అంటే భయపడేవారు పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే నో లా అండ్ ఆర్డర్ అక్కడ. ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేని స్టేట్లో నెంబర్ 1 ఉత్తరప్రదేశ్. యోగి బాధ్యతలు చేపట్టిన తర్వాత రౌడీ అంటే ఎలిమినేట్, బెస్ట్ స్టేట్ అయిపోయింది అది. మన ఏరియాలో ఇండస్ట్రీ పెడితే మనుషులు దొరకడం కూడా కష్టంగా ఉంది. నాకు అన్నీ ఇస్తున్నారు కదా, ఏది కష్టపడితే నేనేం మైసూర్ మహారాజు అవ్వలేను,
కష్టపడకపోయినా అన్నీ నోట్లో తీసుకొచ్చి వండి పెట్టిసీలో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతినేసింది గతంలో. మళ్ళీ ఇప్పుడు బాబు గారు ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ ద లా అండ్ ఆర్డర్ బ్యాక్. సో దే హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. నా దృష్టిలో డబ్బులు ఎందుకు వృధా చేయాలి? యూ బిల్డ్ ఎక్సలెంట్ స్కూల్స్. ఢిల్లీలో కేజ్రీవాల్ చేసింది అదే. ప్రభుత్వం తరపున మంచి స్కూళ్ళు కట్టండి, హాస్పిటల్ కట్టండి, వైద్యం ఫ్రీగా చేయండి. ఏం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి? ఆ వందనం అనో లేకపోతే ఏదో ఆ బొడి లేకపోతే ఏదో అని మొత్తం అంతకంతా లిక్కర్లో లాగేసి మళ్ళీ లిక్కర్ కార్పొరేషన్ మీద అప్పులు చేసి సిగ్గు లేకుండా ఇదిగో ఈ లిక్కర్ మీద వచ్చిన ఆదాయంతో నేను ఈ స్కీములు చేస్తున్నాను, లిక్కర్ మీద వచ్చిన ఆదాయానికి ఈ వెల్ఫేర్ స్కీములకి మూడెట్టు కూడా చేశారు. మరి అసలు దాన్ని నిజంగా కామన్ సెన్స్తో మాట్లాడితే అభివృద్ధి అంటారా, సంక్షేమం అంటారా? రాష్ట్రాన్ని సంక్షేమంలోకి నెట్టాడు. పిల్లలను చదివించుకుంటూ ఎవడైనా తండ్రికి జబ్బు చేస్తే వైద్యం చేయించే పరిస్థితిలో కామన్ మ్యాన్ ఉన్నాడా? కామన్ మ్యాన్ వదిలేండి, మిడిల్ క్లాస్ మ్యాన్ ఉన్నాడా? ఇప్పుడు ముసలోళ్ళకి ఆ పెన్షన్ డబ్బులు మెయిన్ వైద్యానికి అయిపోతుందండి. అలాగని ఆ స్కీమ్ తప్పని నేను అంటలా. ఎంతోమంది పిల్లలు చూసుకోవట్లేదు. ఆ ముసలి తల్లిదండ్రులకి ఈ పెన్షన్తోనే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నేను కాదంటలా. కానీ ఈ పెన్షన్ ఇస్తూ వైద్యం, విద్య ఈ రెండిటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తే తక్కువ కాస్ట్లో ప్రజలు ఎక్కువ సుఖపడతారు, సంతోషపడతారు. ఓల్డేజ్ పెన్షను ఓల్డేజ్కి ఇస్తే బాగుంటుంది. బట్ ఇవన్నీ అఫ్సాల్ ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు చర్చించే అంశాలు కూడా కావు. ఎందుకంటే దీనికి ఏం శాంక్టిటీ ఉండదు. అంటే మీరు చెప్పే చాలా వాల్యుబుల్ సార్. నిజానికి గవర్నమెంట్స్ అసలు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎలా డెవలప్ అవుతుంది మీకు అక్కడ తెలుసా? రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెవెన్యూ సర్ప్లస్ 72,000 కోట్లు, మన డెఫిసిట్ 48,000 కోట్లు. ఒరిస్సా 45,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్. ఓకే, వాళ్ళ సంక్షేమం చేయొచ్చు, మనం చేయాలి. కానీ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. హౌ డు యూ కవర్ యువర్ డెఫిసిట్? మరి అందుకనే పాపం మా ముఖ్యమంత్రి గారు ఆయనకేమో ఎంతో చేయాలని ఉంది, ఇక్కడ చూస్తేనేమో పరిస్థితి ఎలా ఉంది. సో అదే పాపం ఆయన ప్రజలకు చెప్పారు. చెప్తే ఏం మరి వీళ్ళు కామెంట్లు కొడతారు. బట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. ప్రతిపక్షాలు కామెంట్ చేస్తారు, మరి నువ్వు ఎందుకు మాట ఇచ్చావు, నువ్వు ఎందుకు మాట ఇచ్చావు అని. మంచి చేయాలనే సదుద్దేశంతో మాట ఇచ్చారు. బట్ తీరా ఫీల్డ్లోకి దిగితే మరి పరిస్థితులు అనుకున్న దానికన్నా కూడా బ్యాడే ఊహించారు. కానీ ఊహించిన దానికన్నా కూడా మరింత దారుణంగా పరిస్థితి ఉంది. సో మరి ఆ పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, కానీ రేపే చెయ్యి ఎల్లుండే చెయ్యి అని అనొద్దు, తప్పకుండా నేను చేస్తాను అనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో తప్పులేదు. సో గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమం కన్నా డెఫినెట్గా బెటర్ సంక్షేమమే చేస్తారు. ఇప్పుడు మరి 4,000 ఇవ్వటం అంటే అది మాటలు కాదు. మరి వికలాంగులు అంటే 6,000 చేశారు. ప్రతి ఓడు నాకు శివుడు ఉంది అంటున్నాడు. కార్డు తీసేస్తే కార్డు తీసేయడని చెప్పి రాస్తారు. అర్హుడికి ఇవ్వండి మీ స్కీము, అనర్హులకి తీసేయడం కూడా తప్పు అంటారు. అంటే ప్రజల్ని లాస్ట్ 5 years ఈ ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాలకు అలవాటు చేసేసారు కదా. సో నెలకోసారి బటన్ నొక్కడం ద్వారా ఏదో ఒక విధంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని చేశారు జగన్. సో మీరు ఆల్ ఆఫ్ ది సడన్ ఇవాళ మీరు వచ్చి ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇవ్వలేకపోతున్నాం అని చెప్తే దాన్ని అర్థం చేసుకుంటారా? అది మీకు ఎఫెక్ట్ అవుతుందేమో కదా నెక్స్ట్ ఎన్నికలకి అంటున్నా. నా ఎన్నికలకి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు అదే కారణం అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెగ్గాలి కదా. మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోయాడు? ఈ హామీల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారేమో. కొంత ఉండొచ్చు, బట్ అతను ఇచ్చాడు అని అనుకుంటే మరి అంత దారుణంగా ఓడించకూడదు కదా. మరీ నీచంగా 11 సీట్లే కదా. సో అల్టిమేట్గా ప్రజా సంక్షేమం చూసుకుంటూ ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఒక దేశం చాలా బాగుంటుందండి, ఆ పక్క దేశం యూరోప్లో కూడా ఒకప్పుడు వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ, ఇప్పుడు ఒకటైపోయిందిలేండి. మరి వెస్ట్ జర్మనీ ఎక్కడో ఉండేది, ఈస్ట్ జర్మనీ దరిద్రంగా ఉండేది. ఏంటి డిఫరెన్సు? పాలసీలే. ఇట్ ఈస్ ద రూలర్ హూ ఎయిదర్ మేక్స్ ఆర్ బ్రేక్స్ ది కంట్రీ. ఆడు ఎన్నుకోబడ్డాడే, అక్కడ ఎన్నుకోబడ్డాడే. కానీ ఆ రూలర్ సరైనడు కాకపోతే ఆ దేశాలు పోతాయి. దేశం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు. ఇప్పుడు
ఆడేదో చేశాడని చెప్పి అదే బాటలో మనం వెళ్ళి కోలుకోలేని దిశకి రాష్ట్రానికి తీసుకెళ్ళాలా? ఇదిరా బాబు మన ఆర్థిక పరిస్థితి, కలిసి పనిచేద్దాం, సరి చేసుకుందాం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముందుకెళ్దాం, మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్దాం అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రజలకి నచ్చజెప్పుకుంటూ చితికిన సంసారాన్ని మళ్ళీ దారిలో పెట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కొంత లేటు ఉంటుందని ఆయనే చెప్పారు. బట్ దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అర్థం చేసుకునేలాగా చేయటంలో మాలాంటి ఎమ్మెల్యేల పాత్ర డెఫినెట్గా ఉంటుంది. మా పని మేము చేయాలి. డెఫినెట్గా ఆ కష్టాలు ఏంటో చెప్పాలి. మేము ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఆ ప్రాసెస్లో మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుంది. మరి గతంలో ఇలాగా జరిగింది, బట్ సరి చేస్తున్నామని. దానికి కొంతమంది ఎంతకాలం జగన్ జగన్ అంటామని మాట్లాడతారు. జగన్ అని కాకపోతే గత ప్రభుత్వం అన్న అనాలి. సో నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్రంలో ఒక అంతర్గతంగా ఒక వివాదం నడుస్తుంది సార్, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఇది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఒకళ్ళు, కాదు సీఎం చేయాలని ఇంకొకళ్ళు, ఇంకొక ఆయన అయితే ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆయన గంటా గారి అబ్బాయి ఏకంగా ప్రధానమంత్రిని చేయాలంటున్నాడు. ఇదే తరుణంలో జనసేన వాళ్ళకి కాస్త కోపం వస్తుంది. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండగా మళ్ళీ డిప్యూటీ సీఎం లోకేష్ అని ఎట్లా అంటారు అని వాళ్ళు ఇరుచుకుపడుతున్నారు. నానా తిప్పలు ఇంటర్నల్గా ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అందరికీ తెర పెట్టేశారు కదా. బాబు గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, కళ్యాణ్ గారు వాళ్ళ కేడర్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, లోకేష్ గారు అయితే అసలు నాకు ఇలాంటివేమి పట్టవు, నాకు ఇచ్చిన బాధ్యతని నేను చూసుకుంటాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఎనీ డెసిగ్నేషన్ అని చెప్పి ఆయన చెప్పాడు. సో ఇది ముగిసిన అధ్యాయం. దాని గురించి అసలు మాట్లాడుకుంటాం టైం వేస్ట్. బాబు గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమో నాకు తెలిసి వార్నింగ్ తర్వాత స్టేట్మెంట్లు ఇస్తే చర్యలు తీసుకుంటారు కూడా చెప్పారు. ఇది అభిమానులు ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరినైతే ఎవరు ప్రేమిస్తారో తను ప్రేమించేవాడు ఎక్కువ స్థానంలో ఉండాలి అని ఒక అభిమాని కోరుకోవటం సహజం. అది ఆ కోరికను అణుచుకోవాలి అంటే అణుచుకోలేరు. పైకి మాట్లాడొద్దు ఎవరు, మేము కలిసి ఉన్నాం, జస్ట్ నిజంగా చక్కగా రాధాకృష్ణులాగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు బాగుంటే వీళ్ళు కొట్టుకుంటూ ఎందుకు, అనవసరం కదా. అంటే మీ మూడు పార్టీల మధ్య బంధం ఇంత అన్యోన్యంగా పర్టికులర్గా నాకు తెలిసి ఈ మూడు పార్టీల బంధం ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో కళ్యాణ్ గారు ఆయన బలం ఆయనకుంది, తెలుగుదేశంకి బలం కానీ సభ్యులు కానీ అంతా ఎక్కువ. పెద్ద ఆయన రామారావు స్థాపించిన పార్టీ, అది అలాగే దాన్ని ప్రొటెక్ట్ చేశారు చంద్రబాబు గారు. ఈ లోకేష్ గారు ఈజ్ కంటిన్యూయింగ్ లేకపోతే ఆయన కష్టపడుతున్నాడు, ఎక్కువ కష్టపడుతున్నాడు. బట్ అభిమానుల మధ్యన అంతా సమానంగానే మా వాడు కొంచెం ఎక్కువ అని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎంత గింజుకున్నా వాళ్ళు కలిసే ఉంటారు, అందులో ఏమీ డౌట్ లేదు. అంటే 2014, 2019 మధ్య కూడా ఇవే మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇటు పవన్ గారు డైరెక్ట్గా పోటీ చేయకపోయినా బహిరంగంగా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఒక పీరియడ్ వరకు బాగా నడిచింది. టీడీపీ వాళ్ళు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు, బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. సో అంతా బాగుంది అనుకునే టైంలో లాస్ట్కి వచ్చేటప్పుడు ప్రత్యేక హోదా చిచ్చుపెట్టింది. టీడీపీ బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయారు. సో అది మళ్ళీ రిపీట్ అవుతుందా 29 ఎన్నికల నాటికి అనేది? అప్పుడు అయింది కాబట్టి మళ్ళీ అయ్యే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అప్పుడు అయింది కాబట్టి, దాని తర్వాత ఫలితం చూశారు కాబట్టి మళ్ళీ కలిశారు. ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ విడిపోరు. వీళ్ళు మూడు పార్టీలే ఉన్నాయి కదా, మూడు పార్టీలు మెర్జ్ చేసి ఒక పార్టీ చేయలేదు కదా. సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది, ఎంతమంది ఎవరి ఫీలింగ్ ఆడికి ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు కదా, వీళ్ళందరూ ఏకమైపోతారు. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు. థ్యాంక్ యూ. రఘురామకృష్ణరాజు గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫో ఇచ్చారు. రెండోది అనేక ప్రశ్నలకి ఆయన సమాధానం ఇచ్చారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అశోక్. For more videos like this, subscribe Big TV channel.